నమస్కారం అండి. సాధుకులారా, మీరు మీ జీవితంలో జరిగిపోయిన గతం గురించి, జరగబోయే భవిష్యత్తు గురించి అధికంగా ఆలోచిస్తున్నారా? అనేక రకాల ఆలోచనలతో ప్రతి క్షణం కూడా మీరు ఇబ్బందికి గురవుతున్నారా? మీరు ఎదుర్కొన్న రకరకాల సంఘటనల వల్ల మీరు ప్రతి క్షణం కూడా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారా? అలాగైతే మీరు రాబోయే కాలంలో శారీరకంగా, మానసికంగా పెను ప్రమాదంలో పడబోతున్నారని ఈ క్షణమే మీరు గుర్తించాలి. లేకపోతే మీరు ఊహించలేని అనేక రకాల అనారోగ్య సమస్యలకు మీ శరీరం గురై మీరు తొందరగా మరణించేందుకు అవకాశం ఉంటుంది. మీ జీవితంలో మీరు రకరకాల విషయాల్ని కోల్పోయేందుకు ఇదే మొదటి మెట్టు అవ్వడం జరుగుతుంది. మీకు నేను కొన్ని సంకేతాలు చెప్తాను. ఆ యొక్క సంకేతాలు మీలో ఉన్నట్లయితే మీరు ఇప్పుడే జాగ్రత్త పడాలి. లేకపోతే మీరు ఊహించలేని అనేక రకాల సమస్యల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. దానికన్నా ముందు నేను ఏదైతే క్రియాయోగ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నానో దానికి సంబంధించి ఫ్రీ డెమో క్లాసెస్ని నేను అందజేస్తున్నాను. ఈ ఫ్రీ డెమో క్లాసెస్ ద్వారా మనలో వచ్చే ఆలోచనలు ఎలా తగ్గించాలి, మానసికమైన ఆందోళన నుంచి ఎలా బయటపడాలి, సాధన ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అంటూ రకరకాల విషయాలను నేను చెప్తూ సాధనలో ముందుకు వెళ్ళే విధంగా సాధువులకి హెల్ప్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ యొక్క క్లాసెస్కి జాయిన్ అవ్వడం ద్వారా మీ జీవితంలో మీరు అనుకుంటున్న ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. ఇప్పుడు మనం మానసికంగా ఆలోచించడం వల్ల, ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం వల్ల మనలో ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి, తద్వారా మన జీవితంలో మనకి అనేక రకాల సమస్యలు ఎలా వస్తాయి, ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడాలంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా అధికంగా ఎవరైతే ఆలోచిస్తున్నారో, ప్రతి చిన్న దానికి ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారో వాళ్ళలో మొదటగా కనిపించే సంకేతం ఏంటంటే వీరు ఇంతకు ముందు కొంత సన్నంగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే వీరు ఇలా ఆలోచించడం మొదలు పెడుతున్నారో, ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారో ఆటోమేటిక్గా వీరి యొక్క శరీరం అనేది బాగా లావెక్కడం జరుగుతుంది. వీడు పెద్దగా ఆహారం తినాలనే కోరిక ఉండదు, కానీ వీడి శరీరం మాత్రం బాగా లావెక్కడం లేక బాగా సన్నబడబోవడం కానీ జరుగుతుంది. అలాగే ఇక్కడ కళ్ళ దగ్గర గమనించినట్లయితే డార్క్ సర్కిల్స్ అనేవి వారికి కనిపిస్తాయి. అప్పుడప్పుడు హార్ట్ వద్ద ఏదో తెలియని పెయిన్ అనిపిస్తూ ఉంటుంది, ఏదో గుచ్చుతున్నట్లుగా లాగుతూ ఉంటుంది. అలాగే స్టమక్లో మనం గమనించినట్లయితే ఏదో తిరుగుతున్నట్లుగా, గ్యాసెస్ ఫామ్ అవుతున్నట్లుగా, అలాగే ఏదో తెలియని నొప్పి, ఏదో తెలియని ఒక రకమైన ఫీలింగ్ అనేది వీరికి ఏర్పడడం జరుగుతుంది. తరచుగా మోకాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వీరికి అవసరం ఉన్నా లేకపోయినా సరే ప్రతి విషయంలో కలుగజేసుకుంటూ ఉంటారు. అధికంగా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నట్లయితే వీరు వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు, ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటారు. చిన్న విషయాన్ని కూడా వీరు భూతద్దంలో పెట్టి చూస్తూ దాన్ని పెద్ద విషయంలాగా వీరిలో వీరే భ్రమకు గురవుతూ ఉంటారు. అలాగే రాత్రి వేళ వీరికి సరిగ్గా నిద్ర అనేది పట్టదు. వీరు తింటున్న ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాదు. అలాగే ఉదయం లేచేటప్పుడు చాలా బద్ధకంగా ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవడం, నిద్రపోవాలని అనిపిస్తుంది, ఎంత ప్రయత్నిస్తున్నా సరే నిద్ర సరిగ్గా వీరికి రాలేకపోవడం, అనేక రకాల ఆలోచనలతో ప్రతి క్షణం కూడా వీరు సతమతం అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వీరు రకరకాల అనారోగ్య సమస్యలకి వీరు మొదట గురవడం జరుగుతుంది. ఈ యొక్క అనారోగ్య సమస్యలు నెమ్మదిగా వీరి యొక్క శరీరంలో కొన్ని నెగటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ బీపీ, షుగర్, హార్ట్ అటాక్, అలాగే స్టమక్కి సంబంధించి మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఆస్తమా, థైరాయిడ్ బాగా లావెక్కిపోవడం, ఇలా వీరు మరొక స్టేజ్కి చేరుకుంటారు. తద్వారా మరింతగా వీరి యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతినడం జరుగుతుంది. అలాగే ప్రతి క్షణం కూడా వీరు లోన్లీనెస్గా ఫీల్ అవుతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో మనసులో ఒక తెలియని ఆలోచన క్రియేట్ అవుతుంది, నేను ఎందుకు బ్రతుకుతున్నాను,
నేను బ్రతకడం వల్ల నాకేంటి ప్రయోజనం అంటూ ఆలోచన వీరిలో క్రియేట్ అవుతూ మరణించాలనే ఒక కోరిక ఏర్పడుతూ ఉంటుంది. ఆలోచన వీళ్ళ మైండ్లో చెక్కలు కొడుతూ ఉంటుంది. తద్వారా మరింతగా వీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏ విషయాన్ని కూడా పక్కనున్న వాడితో పెంచుకోవాలనే ఒక ఆలోచన క్రియేట్ అవ్వదు. ఒకళ్ళు పెంచుకున్నా సరే వాడు ఏమని అనుకుంటారేమో, తప్పుగా అనుకుంటారేమో, ఇంకేదైనా అనుకుంటారేమో అంటూ వీరిలో వీరే కృంగిపోతూ ప్రతి క్షణం కూడా ఒక సంవత్సరంలా వీరు భావన చెందుతూ జీవించడం జరుగుతుంది. ఈ విధంగా వీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇన్ని రకాల సమస్యలకు మూల కారణం ఏంటంటే వీరి జీవితంలో జరిగిపోయిన గతం గురించి వీరు అధికంగా ఆలోచించడం. గతంలో అనుకోకుండా వీరు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల, లేక వీరికి తెలిసిన స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ చేసిన పొరపాట్ల వల్ల వీరిపై పడుతున్న ఒత్తిడిని వీరు ఊహించుకుంటూ ఉంటారు. వీరి జీవితంలో వీరు కోల్పోయిన విషయాలను ఊహించుకోవడం వల్ల వీరు ఈ యొక్క మానసికమైన ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు. అలాగే వీరు కొన్ని సందర్భాలలో అనుకోకుండా కొన్ని అటాక్స్ జరగడం వల్ల, లేక కొన్ని ప్రమాదంలో వీరు పడడం వల్ల వీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది వీరు కొంత సమయం ఖాళీగా ఉండగానే ఆలోచనల రూపంలో వీరి మొదట్లో అది క్రియేట్ అవుతూ వీరిలో భయాన్ని కానీ ఆందోళన కానీ ఒక్కొక్కసారి కోపాన్ని కానీ క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేయడం వల్ల వీరు ఊహించలేని విధంగా వీరి యొక్క ఎమోషన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వీరు మరింతగా అనారోగ్య సమస్యలకు వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. మైగ్రేన్ తలనొప్పి వస్తుంది, తల పెగిలిపోతున్నంత భావన కలుగుతుంది, తల బాగా వీళ్ళకి బరువు ఎక్కడం జరుగుతుంది. ఆలోచనలతో వీరు చచ్చిపోతారేమో అని భావన కూడా వీళ్ళకి కలగడం జరుగుతుంది. అంత విధంగా వీరిని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి మీ జీవితంలో అనుకోకుండా ఎదురైన యాక్సిడెంట్ కానీ జరిగిన ప్రమాదం కానీ దాని గురించి మీరు ఆలోచించడం వల్ల, ఊహించుకోవడం వల్ల మీ జీవితంలో మీరు సాధించేది అనారోగ్య సమస్య తప్ప ఆరోగ్యాన్ని కాదు అనే సత్యాన్ని వీరు ఎప్పుడైతే స్వయం అనుభవం ద్వారా తెలుసుకుంటారో అప్పుడు ఈ సమస్య నుండి నెమ్మదిగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. కానీ వీరు కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క ఎమోషన్స్ని వీరు తెలుసుకోవడం ద్వారా వీరి యొక్క శరీరంలో అది ఒక మెమరీ కింద ఫీడ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వీరు ఆలోచించకూడదు అనుకున్నా, ఊహించుకోకూడదు అనుకున్నా సరే ఇవి ఆలోచనల రూపంలో, ఊహల రూపంలో, ఎమోషన్స్ రూపంలో ప్రతి క్షణం వీరిపైన ప్రభావాన్ని క్రియేట్ చేస్తూ వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి అయితే ఏం చేయాలి? వీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే, అసలు ఎదుర్కొన్న వాళ్ళు సూర్య నమస్కారాలు కానీ సూక్ష్మ వ్యాయామాలు కానీ చేయలేరు. కానీ మీరు సూర్య నమస్కారాలు, సూక్ష్మ వ్యాయామాలు చేయడం వల్ల కొంతవరకు మీకు ఆ యొక్క రిలీఫ్నెస్ అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్స్ని అందజేయడం జరిగింది. నేను ఈ యొక్క ఫ్రీ డెమో క్లాసెస్లో ఆ ప్రాణాయామ టెక్నిక్స్ని చెప్తున్నాను. ఆ యొక్క టెక్నిక్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఏదైతే మీలో వస్తున్న భయం కానీ ఆందోళన కానీ తగ్గడం జరుగుతుంది. మీరు నార్మల్గా మారడం జరుగుతుంది. కాబట్టి అవి మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. అలాగే ఎప్పటికప్పుడు మీరు ఎక్కువ సమయం ఆలోచనలపైన పెట్టే కన్నా ఏదైనా పనిపైన దృష్టిని కేంద్రీకృతం చేయండి. మీ యొక్క స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మీకు ఇష్టమైన ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ మీరు చేసినట్లయితే ఈ యొక్క ఆలోచనలు మీ నుండి చాలా వరకు దూరంగా జరగడం జరుగుతుంది. లేకపోతే ప్రతి క్షణం ఈ ఆలోచనలు పెను తుఫాన్లా మీపై దాడి చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. తద్వారా మీ జీవితంలో మరింతగా మీరు డౌన్ పొజిషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. అలాగే మీరు క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేసినట్లయితే ఏదైతే ఈ యొక్క అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పడుతుందో, ఈ యొక్క ఆలోచనలు ఇబ్బంది పడుతున్నాయో అవి చిటికలో మీ నుండి దూరం అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే క్రియాయోగ సాధనలో మనకు అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్ ఒకటి ఉంటుంది. ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్ అనేది మీ యొక్క శరీరంలో ఉండే చక్రాసిని, మీ యొక్క ఆరాని ఏదైతే మీరు పెద్ద ఆలోచిస్తూ మీలో ఒక రకమైన హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఆ యొక్క హార్మోన్స్ వల్ల మీ శరీరంలో మెమరీ కింద ఏదైతే ఫీడ్ అయి ఉందో
ఆ మెమొరీని పూర్తిగా అది రిమూవ్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు అనుకుంటున్న ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ యొక్క స్నేహితులు ఎవరైనా మానసికమైన, శారీరకమైన ఇబ్బందులతో ఇబ్బంది పడితే వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. తద్వారా వారి యొక్క సమస్య నుండి బయటపడేందుకు వారికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ.